ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో అకౌంటింగ్ రూల్స్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం. అంటే అకౌంటింగ్ రూల్స్ మనం ఏం చేస్తుంది? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు యాక్చువల్‌గా మనకి టాలీ ప్రైమ్‌లో ఏంటంటే, మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారు చేయడానికి రిపోర్ట్స్ అనేవి అంటే ఫార్మాట్స్ అనేవి రెడీగా ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ కూడా. అయితే మరి ఇన్స్టెంట్గా అది రెడీగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏ పర్టికులర్ లెగ్జర్ అనేది మనకి ఎందులోకి వస్తుంది అనేది మనకి ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి. సో ఆ బేసిక్ ఐడియా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ట్రేడింగ్ అకౌంట్ అనేది మనం తీసుకుంటే, ట్రేడింగ్ అంటే మనకి లెగ్జర్ తాలూకా షేప్ అనేది టీ షేప్లో ఉంటుంది. సో లెఫ్ట్లో మనకి డెబిట్ ఉంటుంది, క్రెడిట్లోనేమో అది సారీ రైట్ సైడ్ ఏమో క్రెడిట్ అని ఉంటుంది. ఓకే, ఇందులోనే మనకి ఫస్ట్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ అని ఉంటుంది. ఓకే, మరి ఈ స్టాక్ అనేది ఎందులోకి వస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే స్టాక్ అనేది డెబిట్ వైపు వస్తుంది, అలాగే క్రెడిట్ వైపు వస్తుంది, మళ్ళీ మనకి బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ వైపు కూడా వస్తుంది. అంటే ఇది మూడు వైపులా మనకి రావాలి అని అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్లో. సో దానికి మనం స్టాక్ అనే దాన్ని మనం అండర్ అనేది అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే టాలీ ప్రైమ్లో లెగ్జర్ తాలూకా గ్రూప్స్ అనేవి మనకి 28 ఉంటాయి అన్నమాట. ఓకే, అందులో 14 ప్రైమరీ ఉంటాయి, ప్రైమరీ గ్రూప్స్. ఓకే, అయితే ఇక్కడ మన స్టాక్ అనేది ఏంటది? ఒక లెగ్జర్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో స్టాక్ అనేది అండర్ మన స్టాక్ ఇన్ హ్యాండ్లోకి వస్తుందని మనం చెప్పాలి. అలాగే ఇక్కడ మనం పర్చేస్ అని ఉంది, సో పర్చేస్ అకౌంట్లోకి వస్తుందని మనం చెప్పాలి. అలాగే ఇక్కడ మనకి రిటర్న్స్ ఉంటుంది, అది పర్చేస్ అకౌంట్లోకే వస్తుందని మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి క్యారేజ్ ఇన్వర్ట్స్ అని, వేజెస్ అని, ఫ్రైట్ అని, రాయల్టీ అని, అలాగే కోల్ అండ్ ఫ్యూయల్ పవర్ అని, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అని, ఇవన్నిటిని కూడా మనం ఏంటి చెప్తారంటే ఒక యూనిట్ని తయారు చేయడానికి మనకి కొన్ని ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష ఖర్చులు అని అంటారు. అంటే దట్ ఈస్ నోన్ హ్యాజ్ ఏ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్తారు. ఓకే, అలాగే ఇంకా క్రెడిట్ వైపుకి వచ్చేసరికి ఏంటంటే ఇందులో సేల్స్ అనేది సేల్స్ అకౌంట్, రిటర్న్స్ అనేది సేల్స్ అకౌంట్ అనేది మనం ఇవ్వాలి. ఇక్కడ ఇన్కమ్స్ అనేవి మనకి ఇక్కడ ఎక్కువగా ఉండదు. ఇక మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేస్తే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఏమో మనకి ఆఫీస్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అనేది మనకు ఉంటాయి. సో అందులో ఏంటంటే మనకి ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనం సర్వీస్ని ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటున్నాను, ఒక 500 600. అంటే నేను రీఛార్జ్ చేసుకుంటున్నాను కాబట్టి వాడు ఏం చేస్తాడో దానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దాన్ని మనం ఏమంటారంటే ఎక్స్పెండిచర్ అని అంటారు. లాస్ అంటే మనం దాని మీద అమౌంట్ పెట్టడమే కానీ దాని రిటర్న్ మనకి రాదు.
ఓకే. సో అలాగా ఇక్కడ సాలరీస్, రెంట్ అండ్ ట్యాక్సెస్, పోస్టేజ్, స్టేషనరీ, లీగల్ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఏం చెప్తారంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్తారనమాట. సో అలాగే క్రెడిట్ వైపు మనకు ఉన్న ఇన్కమ్స్ అన్నిటిని కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తారు ఇందులో. ఓకే, ఇంకా అవి కాకుండా మనకి బ్యాలెన్స్ షీట్కి వచ్చేస్తే బ్యాలెన్స్ షీట్లో కూడా లయబిలిటీస్, అసెట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ ద అంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే ట్రేడింగ్ కంపెనీస్ ఒకలా ఉంటుంది, నాన్ ట్రేడింగ్ కంపెనీస్కి ఒకలా ఉంటుంది. అవి మనం చూసుకొని సో ఏవేవి ఎక్స్పెండిచర్ మనకి ఏది ఎందులోకి వస్తుంది అనేది మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ అనేది మనకి తెలియాలి. సో దానికి ముందు మనకి ఏంటి కావాలి, ఇక్కడ ఈ నేమ్ అండర్ అనేది మనం ఎలాగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయి. సో ఏది ఎందులోకి వస్తుంది అనేది మనకి ఆ లిస్ట్ అనేది ముందు మనకు ఒక అవగాహన అనేది మనకి ఉంటే కనుక సో ఆ యొక్క ఐడియాతో ఇక్కడ ఏం చేస్తామంటే మనం అకౌంటింగ్ మాస్టర్స్ అంటే గేట్వే ఆఫ్ టాలీలో మనం ఇటువంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ని మనం అసలు బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి మీరు ఎక్కడైనా ఫైనాన్షియల్ అకౌంటెంట్గా చేరితే ఇవి మనకు ఉపయోగపడవు. ఓకే, సో అవి ఏంటి ఉపయోగపడుతుంది అంటే మనకి అకౌంటింగ్ వర్చెస్ అనే టాపిక్ మనం చెప్పుకుంటాం. సో అవి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే మీకు ఒక బేసిక్గా ఒక ఐడియా రావాలి మీకు. అంటే ఒక ఐడియా అనేది మనం జనరేట్ చేయాలంటే సో ఫస్ట్ బేసిక్గా మనకి ప్రాక్టీస్ కావాలి కదా. సో ఇప్పుడు ఇవి మనం చేయాలనంటే మనం టాలీ ప్రైమ్లో మనం ఏంటి చేయాలి, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం టాలీ ప్రైమ్ అనే అప్లికేషన్ని మనం ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి టాలీ ప్రైమ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం మనం ఇందులో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ వర్షన్ అని ఇవ్వాలి. మనం లాస్ట్ సెక్షన్లో ఏం నేర్చుకున్నామంటే ఒక కంపెనీని మనం ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను క్రియేట్ కంపెనీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీలో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అని నేను నేమ్ ఆఫ్ ద కంపెనీ ఇచ్చాను. తర్వాత ఇంకా నేను ఈ డీటెయిల్స్ ఏవి కూడా ఫిల్ చేయట్లేదు. సో డైరెక్ట్గా నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకా ఈ డీటెయిల్స్ అయితే నేను ఏమీ కూడా ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా మనం కంట్రోల్ ఏ అంటే ఏంటి, మన తాలూకా కంపెనీ రికార్డ్స్ సేవ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ కంపెనీ ఫీచర్స్లోకి వచ్చేసరికి ఇప్పుడు మనం అకౌంట్స్ అనేది చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఇన్వెంటరీస్ అనేది అవసరం లేదు, ట్యాక్సేషన్ అనేది కూడా మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఇవి నో అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్ ఏ అని చెప్తే కంపెనీ ఫీచర్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలో ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం లెడ్జర్స్ని ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మాస్టర్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి, ఇందులోనే నాకు లెడ్జర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో లెడ్జర్ అనేది ఎంటర్ చేస్తే
మనకి ఇక్కడ నేమ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ క్యాపిటల్ 60,000 అని ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, సో క్యాపిటల్ అనేది అండర్, ఇక్కడ చూసారా రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేవి మనం ఏం చేస్తామంటే, సో డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి ఓకే. సో ఇక్కడ మనం అండర్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఇస్తాం. ఎందుకనంటే క్యాపిటల్ అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ ఫర్ పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది. సో అది మనం ఏం చేయాలంటే క్యాపిటల్ అకౌంట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే 60,000 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే అది డెబిటా క్రెడిటా అనేది మనం చెప్పవసరం లేదు, అదే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ ఎంటర్ అంటే యాక్సెప్ట్ చేస్తే అది నాకేమవుతుందంటే స్టోర్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ మనకి మళ్ళీ ఏంటుంది, బిల్డింగ్స్ 30,000 అని ఉంది. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం, సో బిల్డింగ్స్ అనేది మనకి ఇట్ విల్ కమ్ అండర్ ఫిక్స్డ్ అసెట్, ఎందుకంటే ఇది మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి. అయితే ఇది ఎంత ఇచ్చాడు మనకి, 30,000 ఇచ్చాడు. సో ఇక్కడ అయితే ఇది మరి డెబిట్ ఎందుకైంది అని అంటే, బికాస్ మనం డబల్ ఎంట్రీ సిస్టంలో డెబిట్ గురించి తెలుసుకున్నాం. ఏమని, ఇట్ విల్ షో ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ అసెట్స్. సో ఇది అసెట్ కాబట్టి అది మనకి డెబిట్ బ్యాలెన్స్ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ కూడా ఇట్ విల్ కమ్ అండర్ ఫిక్స్డ్ అసెట్. సో ఇది ఎంత ఇచ్చారంటే మనకి 20,000 ఇచ్చారు. ఇది కూడా అసెట్ కాబట్టి మనకి డెబిట్లోకి వస్తుంది. ఇక్కడ శాలరీస్. సో శాలరీస్ అనేది అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. ఎందుకని, సో శాలరీ అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ దాంట్లోకి వస్తుంది, అంటే ఆఫీస్ రిలేటెడ్లోకి వస్తుంది కాబట్టి అది మనం ఇండైరెక్ట్లో ఇవ్వాలి. శాలరీ అనేది మనకు ఒక ఫిక్స్డ్ ఐటమ్, సో అందుకని అది ఫిక్స్డ్ దాంట్లోకి మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే నాట్ అప్లికబుల్ అనుకున్న పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ శాలరీస్ మనకి 8,000 ఇచ్చాడు. ఆ తర్వాత మనకి కమిషన్ రిసీవ్డ్ అని చెప్పాడు. సో కమిషన్ రిసీవ్డ్ అనేది, రిసీవ్డ్ అంటే మనకి అమౌంట్ రిసీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది మనకి వస్తుంది. ఓకే. ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి, 6,000 ఇచ్చాడు. సో ఇక్కడ నేను 6,000 ఎంటర్ చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రిపేర్ టు ప్లాంట్ అన్నాడు. ఓకే. రిపేర్ టు ప్లాంట్ ఇది అడ్మినిస్ట్రేషన్ సైడ్లోకి వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే 500 అనేది మనం ఎంటర్ చేస్తాం. ఓకే. తర్వాత మనకి వేజెస్. ఓకే. ఇక్కడ మనం వేజెస్ అంటే వేతనాలు అని అంటారు. అది ఫ్యాక్టరీలోకి వస్తుంది కాబట్టి అది మనకి ప్రత్యక్ష ఖర్చు అవుతుంది, అందుకనే దీన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం చెప్తాము. సో ఇక్కడేమో మనం 1,500 ఉంది. సో 1,500 అనేది మనం వేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటంటే మనకి అది కరెంట్ లయబిలిటీ అవుతుంది. సో
మనం ఇక్కడ కరెంట్ లయబిలిటీ అని కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ప్రొవిజన్స్లోకి మనం దీన్ని తీసుకురావచ్చు. ఓకే, ప్రొవిజన్స్ అన్నా చూసారా, అది తీసుకెళ్ళి మనకి కరెంట్ లయబిలిటీలోనే తీసుకెళ్తారు. సో ఇక్కడ 1000 అని మనం ఇచ్చాం. దాని తర్వాత ఇక్కడ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎందుకని, డిప్రిషియేషన్ అనేది లాస్ అవుతుంది, అంటే మన కొంత వాల్యూ అనేది పోతుంది అనమాట ఎసెట్ మీద ఎవ్రీ ఇయర్ దాని యొక్క స్లాబ్ రేట్ బట్టి. సో ఇక్కడ డిప్రిషియేషన్ తర్వాత ఇక్కడ డివిడెండ్ రిసీవ్డ్ అని చెప్పాడు. డివిడెండ్ రిసీవ్డ్ అంటే డివిడెండ్స్ అంటే అప్పు పత్రాల మీద ఇన్కమ్ వచ్చేదాన్ని డివిడెండ్స్ అని అంటారు. సో దాన్ని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్లోని మనం తీసుకొని వేయాలి. ఇక్కడ నేను 3000 ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ 3000 తీసుకోవడం జరిగింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ రెంట్ అని ఉంది. సో రెంట్ అనేది మళ్ళీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం రెంట్ అనేది 6000 ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఉంటుంది ఒకటి. అయితే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇది ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్లోకి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే 6000 ఇచ్చారు. సో ఇక్కడ మనం 6000 వేస్తున్నాము. తర్వాత మనకి బిల్స్ రిసీవబుల్ అని చెప్పాడు. సో నేను ఇక్కడ B/R అని చెప్తున్నాను. సో బిల్స్ రిసీవబుల్ అనేది మనకి ఇట్ విల్ కమ్ అండర్ కరెంట్ అసెట్లోకి వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను బిల్స్ రిసీవబుల్ అనేది కూడా మనకి 6000 ఇచ్చాడు. సో అదే 6000 వేసేసాను. తర్వాత బిల్స్ పేయబుల్, సో ఇక్కడ B/P అని చెప్తున్నాను. సో బిల్స్ పేయబుల్ అనేది మనకి కరెంట్ లయబిలిటీలోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కరెంట్ లయబిలిటీలో ఇక్కడ నాకు 7000 అనేది ఎంటర్ చేశాను. దాని తర్వాత మనకి బ్యాడ్ డేట్స్ అని చెప్పాడు. సో బ్యాడ్ డేట్స్ అనేది ఏమవుతుందంటే మనకి లాస్ కాబట్టి ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రావాలి కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది 2100 ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత డెటార్స్ అని ఇచ్చారు. సో డెటార్స్ అనేది అండర్ సండ్రీ డెటార్స్ అని మనం చెప్తారు. అంటే ఎందుకంటే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనం సండ్రీ డెటార్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను 20,000 ఇచ్చాను. అదేంటంటే మనకి బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రెడిటార్ అని ఉన్నది. సో క్రెడిటార్ అంటే మన యొక్క సప్లయర్. సో ఇక్కడ క్రెడిటార్ని కూడా మనం అండర్ ఏం చేస్తామంటే సండ్రీ క్రెడిటార్స్లోకి మనం తీసుకోవాలి. సండ్రీ అంటే ఒకరి కన్నా ఎక్కువ ఉంటే మనం సండ్రీ క్రెడిటార్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూసారా దీనికి కూడా బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది మనకు ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ మనకి చూడండి రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని ఇచ్చాడు. ఓకే, సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్కి ఏంటంటే రెండు ప్రిన్సిపల్స్ ఉంటాయి.
ఏంటంటే ఒకటి ఓల్డ్ రిజర్వ్ ఎక్కువగా ఉండి న్యూ రిజర్వ్ తక్కువగా ఉంటే మనకి ఏమవుతుందంటే ఒకలాగా మనం పోస్టింగ్ చేస్తాం. సో అలా కాకుండా మనం ఇక్కడ ఓల్డ్ రిజర్వ్ తక్కువగా ఉండి న్యూ రిజర్వ్ ఎక్కువగా ఉంటే ఒకలాగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా డిపెండ్ ఆన్ ద రిజర్వ్ని బట్టి మనం అది ఇండైరెక్ట్ ఇన్కమ్, జనరల్గా అయితే ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్స్ ప్రకారం అయితే అది మనం చూసుకోవాలి, అంటే రిజర్వ్ అనేది తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అనేది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ రిపేర్స్. సో రిపేర్స్ అనేది మనకి ఎందులోకి వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తారంటే 2000 అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పర్చేజెస్ అని వచ్చింది. సో ఇక్కడ పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి పర్చేజెస్ అనేది 30,000 ఇచ్చాడు. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి, క్యాష్ అనేది టాలీలో ప్రీ డిఫైన్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం 2 సార్లు ఎస్కేప్కి ప్రెస్ చేసి 3 సార్లు బ్యాక్ వచ్చి ఆల్టర్లోకి వెళ్ళి లెక్చర్లోకి వెళ్ళి ఇక్కడ క్యాష్ అనే లెక్చర్ని మనం సెలెక్ట్ చేసుకొని క్యాష్ లెక్చర్లో మనకి ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో 4,400 ఏదైతే ఉందో అది మనం పోస్టింగ్ చేయాలి. సో పోస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్రియేట్లోకి వెళ్ళి లెక్చర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేల్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో సేల్స్ అనేది అండర్ సేల్స్ అకౌంట్లోకి మనకు వస్తుంది. ఇక్కడ 45,000 అనేది మనకి ఇచ్చారు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్యారేజ్ ఇన్వర్డ్ అని చెప్పారు. సో క్యారేజ్ ఇన్వర్డ్ అంటే ఏంటి అర్థం, మనకి ఒకప్పుడు గొడవ నుండి లోపలికి ట్రాలర్తోని తీసుకెళ్ళేవారు. సో కాబట్టి దాన్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని అంటారు అనమాట. అంటే ప్రొడక్ట్ తయారు చేయడానికి ఉపయోగించిన ఖర్చులు, అంటే మరి తోసేవాడికి అమౌంట్ అనేది ఇవ్వాలి కదా మనం. సో అందుకని మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటాం. అలాగే క్యారేజ్ అవుట్వర్డ్. సో మరి క్యారేజ్ అవుట్వర్డ్ అంటే ఏంటి, సో ప్రొడక్ట్ అనేది రెడీ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, సేల్స్ దగ్గర అంటే సేల్స్కి రెడీగా పెట్టాలి. మరి లోపల నుండి మరి బయటికి రావాలి కదా సెల్లింగ్ దగ్గరికి, మరి వాడికి కూడా మనం కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి. కాబట్టి సో దీన్ని ఏమంటారు, మనం ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం 2000 అనేది ఇక్కడ ఇచ్చాడు. సో అది కూడా ఇక్కడ మనం వేసుకున్నాము. ఆ తర్వాత రిటర్న్ ఇన్వర్డ్ అని చెప్పాడు, రిటర్న్ ఇన్వర్డ్. సో రిటర్న్ ఇన్వర్డ్ అంటే ఏంటి, మనం సేల్స్ చేస్తే మనకి తిరిగి వచ్చేదాన్ని రిటర్న్ ఇన్వర్డ్ అని అంటారు. సో అందుకని ఇది సేల్స్ అకౌంట్ అవుతుంది. కానీ సేల్స్లోంచి మనం తీసేయాలి ఈ అమౌంట్ని, అవునా. సో కాబట్టి ఇది మనం ఏం చేయాలంటే అమౌంట్ అనేది వేసిన తర్వాత మనకి దీన్ని డిఆర్ కింద మార్చాలి. ఎందుకంటే మార్చాలి అంటే ఏ రూల్ ప్రకారం మనం అది మారుస్తున్నామని అంటే, యాక్చువల్గా మనకి రిటర్న్ వచ్చిన గూడ్స్ ఎప్పుడు వస్తుంది, అది డ్యామేజ్ అయితేనే మన దగ్గరికి వస్తుంది. మరి డ్యామేజ్ అయిన గూడ్స్ మనం దాన్ని ఏమైనా రిపేర్ చేసి మళ్ళీ పంపిద్దాము అంటే అది ఎవరో కూడా తీసుకోరా, అంటే రిపేర్ అవ్వదు, ఎందుకంటే అది పాడైపోయింది. ఓకే, సో కాబట్టి అది కంపెనీకి ఏమవుతుందంటే లాస్ అవుతుంది. లాస్ అనేది అకార్డింగ్ టు ద డెబిట్లోని ఎక్స్పెండిచర్ లాస్ అసెట్ అని మనం చెప్తున్నాం కదా.
సో ఆ రూల్ ప్రకారం దీన్ని మనం డెబిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా దాని తర్వాత మనకి రిటర్న్ ఇన్వర్డ్ అయిపోయింది. సాలరీస్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాడు. సాలరీస్ సో అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? డ్యూ అని అర్థం. అంటే ఇది ఎందులోకి వస్తుంది? మళ్ళీ మనకి కరెంట్ లయబిలిటీలోకి వస్తుంది. అంటే ఇవన్నీ నేను టకటకమని వేయగలుగుతున్నాను అంటే మనకి ఏ లెక్చర్ అనేది ఎందులోకి వస్తుంది అనేది మనకి పెర్ఫెక్షన్గా ఐడియా ఉన్నప్పుడు సో మనకేమవుతుందంటే వర్క్ అనేది కూడా నాకు ఈజీ అవుతుంది అనమాట. అర్థమైందండి? సో జనరల్గా మనకి బిజినెస్లో ఎక్కడా కూడా డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఈక్వల్ అవ్వదు ఎప్పుడూ కూడా. అది గుర్తుపెట్టుకోండి. ఏవైనా ఒక క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ట్రయల్ బ్యాలెన్స్ నుండి మనకి ఇస్తారు కాబట్టి కొన్ని టాలీ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. అది ప్రింటింగ్ మిస్టేక్ అయినా కూడా మనకు అవ్వచ్చు. ఓకే, అయితే మనం ఇదంతా కూడా ఫిల్ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎస్కేప్కి మనం గేట్వే ఆఫ్ టాలీ వచ్చిన వరకు తీసుకురావాలి. అది అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఏంటి కావాలి? ట్రయల్ బ్యాలెన్స్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే గేట్వే ఆఫ్ టాలీలో మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళి ఎంటర్ కొడితే అందులో మనకి ఫస్ట్ వచ్చేసేది ట్రయల్ బ్యాలెన్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ట్రయల్ బ్యాలెన్స్ అని తీసుకున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే ఇన్ డీటెయిల్గా నాకు తెలియట్లేదు. సో ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవాలనంటే సో ఇక్కడ ఏం చేయాలంటే ఫంక్షన్కి F5 అనేది మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏవైతే లెక్చర్స్ని మనం ఎంటర్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్గా మనకి కనిపిస్తాయి. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Alt F1 అని ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇందాకలా F5 ప్రెస్ చేస్తే ఏమైంది? మనం ఏవైతే ఎంటర్ చేసామో ఆ లిస్ట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇందులో ఏంటంటే ఏది ఏ లెక్చర్ ఎందులోకి వెళ్ళిందో అది అండ్ దాని తాలూకా సబ్ గ్రూప్స్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే చేసి చూపించింది. చూసారా? మరి అంటే ఒక ట్రయల్ బ్యాలెన్స్ పార్ట్. మనం జనరల్గా ట్రయల్ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ జర్నల్స్ రాయాలి, లెక్చర్ బుక్స్ ఓపెన్ చేయాలి, ఆ తర్వాత లెక్చర్ బ్యాలెన్సెస్ బట్టి మనం ట్రయల్ బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ అలా చేయలేదు కదా, అది ఆటోమేటిక్గా అదే చేసుకుంది. ఓకే, అలాగే ఇప్పుడు నాకు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే గేట్వే ఆఫ్ టాలీలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే Alt F1 అనేది ఇస్తే ఏమవుతుంది? మనకి ఇందాకలా ఏవైతే మనం లెక్చర్స్ని ఎంటర్ చేసామో దాని తాలూకా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తారనమాట. ఓకే, తర్వాత మనకి కావాల్సింది ఏంటి? బ్యాలెన్స్ షీట్ అనేది మనకి కావాలి. సో గేట్వే ఆఫ్ టాలీలో బ్యాలెన్స్ షీట్ అనేది మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం Alt F1 అనేది మనం ప్రెస్ చేసాం అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా నాకు అది ప్రిపేర్ చేసి ఇస్తుంది అనమాట. అంటే ఇందాకలో మనం ఏం చెప్పుకున్నాము? టాలీ ప్రైమ్లో ఫార్మాట్స్ అనేవన్నీ కూడా ప్రీ డిఫైన్గా ఉంటాయని చెప్పుకున్నాం. సో ఆ ప్రీ డిఫైన్గా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే లెక్చర్స్ అనే దాన్ని ఈజీగా మనం ఎంటర్ చేయగలిగాము. అంటే సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే
మనం ఏది ఎందులోకి వస్తుంది అనేది మనం తెలుసుకుంటే సో డిపెండ్ ఆన్ బట్టి మనం ఈజీగా ఇందులోని ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్. ఇక్కడ కంట్రోల్ క్యూ కొడితే మనం క్విట్ చేస్తుంది. ఓకే, సో